ఇప్పుడు మనతో ఎవరున్నారో తెలుసా? ఆమె ఎన్నో సాంగ్స్ పాడింది. అండ్ సాంగ్ ఒక సింగర్‌గా మాత్రమే కాదనమాట. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమెకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు సమీర భరద్వాజ్ గారు. సో మాటలతోనే కాదు, పాటలతోనే కాదు, నేను ప్రమోషన్స్‌లో కూడా అద్దరగొడతాను అని అయితే ఆమె టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నారు. సో ఆమె అయితే మనతో ఉన్నారు. సో ఆమెను అడిగి తెలుసుకుందాం ఈ బంగారం సాంగ్‌ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు అనేది. హాయ్ సమీర గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? ఫైన్. అంటే మిమ్మల్ని చూడగానే తెలియని ఒక వైబ్రేషన్ వచ్చేస్తది. లైక్ ఎందుకంటే మీ ఫేస్ లో ఆ పాజిటివిటీ అలా ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంటే మాకు సింగర్ గా మాత్రమే కాదు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా మీరు బాగా తెలుసు. సో ఈ సాంగ్ మీరే పాడారు కాబట్టి, సో ఈ సాంగ్ గురించి కొన్ని లైన్స్. సో ఈ సాంగ్ లిరిక్స్ కంపోజింగ్ అండ్ సింగింగ్ చేసింది ఆఫ్రోజ్ అలీ అండ్ రంజిత్ మ్యూజిక్ చేశారు. సో నాకు ఆఫ్రోజ్ అలీ చాలా ఫస్ట్ నుంచి, నేను రెడ్డి గారి అమ్మాయి అనే సాంగ్ చేశారు కదా, నాకు అప్పటి నుంచి బాగా ఇష్టం. అండ్ చాలా న్యాచురల్గా ఉంటాయి ఆయన సాంగ్స్. సో అతనే కాల్ చేసి ఒక సాంగ్ ఉందండి అని చెప్పి పాడమన్నారు. సో నేను పాడాను. దట్స్ హౌ వి సాంగ్ దిస్ సాంగ్. అప్పుడు తెలియదు మాకు డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి చేస్తారని. వి డోంట్ నో. సో అంటే మనం సాంగ్స్ కానీ ఏమైనా విన్నప్పుడు కొన్ని లిరిక్స్ అనేవి మనల్ని అలానే మెస్మరైజ్ చేస్తాయి. సో ఈ సాంగ్ లో మీకు పర్టికులర్ గా బాగా నచ్చిన లిరిక్ ఏంటి? యాక్చువల్లీ ఒక లైన్ ఉంటుంది, ఆ చేతికి కడియాలు వేళ్ళకి ఉంగరాలు చక్కని చుక్కకు నువ్వు చందమామ అని ఉంటుంది. అది వేళ్ళకి ఉంగరాలు అనేది అది యూజువలీ మనం అలా అనము, ఒక స్లాంగ్ లాగా వస్తుంది అందులో. సో అది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు సాంగ్ పాడేటప్పుడు. సో ఆన్ స్క్రీన్ రీతు గారిని, పవన్ గారిని చూసినప్పుడు ఫస్ట్ మీ మైండ్ లో వచ్చిన థాట్ ఏంటి? ఎలా అనిపించింది? అబ్బా బాగా అనిపించింది. దే వర్ క్యూట్, వెరీ క్యూట్. అండ్ చాలా బాగుంది వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, ఆ పల్లెటూరు బ్యాక్ డ్రాప్ కానీ. ఈ ఇప్పుడున్న జనరేషన్ ఈ కాలంలో చాలా మిస్ అవుతున్నాం కదా అలాంటి అట్మాస్ఫియర్. సో బాగా అనిపించింది. అంటే రీతు గారు కొంచెం మోడర్న్ గా ఉంటారు కాబట్టి ఫస్ట్ అంటే శారీలో చాలా క్యూట్ గా ఉన్నారు. సో అంటే రీతు గారితో మాట్లాడారా ఈ సాంగ్ చూసిన తర్వాత? నేను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాలి, తను వస్తుంది కదా అప్పుడు మాట్లాడతాను. సో మీరు చాలా సాంగ్స్ అయితే పాడున్నారు. సో నాకు బాగా ఇష్టమైన సాంగ్ ప్రేమలు. ప్రేమలో సాంగ్ చాలా బాగుంటుంది. సో మా కోసం ఒక 2 లైన్స్ ఏమన్నా. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా, నీలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా, అరే మప్పులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే, దాని ఊరు మనములే, ఏ మనసును ఏ మడగకు ఏ రుసువును, ఓ అంతే ఓ. లైక్ అంటే మీరు కొన్ని ప్రమోషన్స్ కానీ ఇన్స్టాలో చేసే కొన్ని కంటెంట్ ఉంటుంది కదా, అప్పుడు మాత్రం వాయిస్ చాలా గట్టిగా లైక్ అంటున్నాను అనుకోదు, కొంచెం పీలగా అలా వస్తుంది. బట్ అనేసాక అనుకోవడానికి ఏముందిలేండి. కొంచెం పీల వాయిస్ లాగా వస్తుంది. బట్ ఇక్కడ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది. సో మీ సీక్రెట్ ఏంటంటే వాయిస్ కి ఏమన్నా ఎక్సర్సైజెస్ ఏమన్నా చేస్తారా? పొద్దున్నే ఒక లేచిన తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగుతానండి, తాగేసి మళ్ళీ పడుకుంటాను 2-3 గంటలు. అప్పుడు వాయిస్ బాగా సెట్ అయిపోతుంది. అలా రోజు అంతే, లేవగానే మళ్ళీ వాటర్ తాగి మళ్ళీ పడుకుంటాను. లేవడం, వాటర్ తాగడం, పడుకోవడం ఇంతే. సో ఓకే, వాయిస్ కి అయితే చెప్పారు. అండ్ మీ బ్యూటీకి సీక్రెట్ బ్యూటీ ఉందా అసలు? అంత బ్యూటీ ఏం లేదండి, అంతా మేకప్. మీరేం నమ్మవాకండి, ఇట్లా నమ్మిన వాళ్ళందరూ షెడ్కి వెళ్ళారు. మేకప్ ఒక ఆల్మోస్ట్ 1/2 ఇంచ్ కొట్టాను, దానివల్ల కొంచెం అన్ని కవర్ అయ్యాయి ఇట్లా మచ్చలు అవన్నీ. అంటే చాలా వరకు కూడా కొంచెం డిప్రెషన్ లో కానీ స్ట్రెస్ లో కానీ ఉన్నప్పుడు మీ రీల్స్ అండ్ మీ మోటివేషన్స్ కొన్ని ఉంటాయి, అవి చూసినప్పుడు చాలా ఫ్రీ అయిపోతుంది. ఆ లైట్ లో బొక్కలే అని అనిపిస్తుంది అనమాట. సో సో మీరు ఇప్పుడున్న యూత్ కి మీరు అంటే మీరు మళ్ళీ కొంచెం కిండల్ గా మాట్లాడతారని మీ ఉద్దేశం? ఇప్పుడున్న యూత్ కి మీ నుంచి వచ్చే ఒక మోటివేషన్. లైఫ్ లో ఎంత సాధించినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలని, అంటే నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా.
ఐ వుడ్ లవ్ అదర్స్ ఆల్సో టు ప్రాక్టీస్ దాట్. ఏం చేసినా సరే నేను చాలా గొప్ప పని చేస్తాను, గొప్పదాన్ని అని అనుకోకుండా ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తూ మనల్ని మనం బాగా గ్రౌండెడ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు చాలా సాంగ్స్ పాడారు కాబట్టి మీకు బాగా కష్టం అనిపించిన సాంగ్ ఏంటి లిరికల్ వైజ్ పాడేటప్పుడు? శతమానం భవతిలో నాలో నేను నాతో నేను అన్న సాంగ్ ఉంటుంది. అది చాలా హై పిచ్ లో ఉంటుంది, చాలా అంటే చాలా. మీరు ఈసారి ఎప్పుడైనా వింటే బ్యాక్గ్రౌండ్ లేయర్ ఒకటి చాలా హై పిచ్ లేయర్ ఉంటుంది, అది పాడేటప్పుడు చాలా కష్టం. అండ్ ఫర్దర్ గా ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎలాంటి సాంగ్స్ పాడబోతున్నారు? చాలానే ఉన్నాయి. సాంగ్స్ కూడా రిలీజ్ ఉన్నాయి, కొన్ని మంచి మంచి పాటలు. ప్రాజెక్ట్స్ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యాక్టింగ్ వైజ్ కానీ లేకపోతే సింగింగ్ వైజ్ కానీ. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే ఓన్లీ సింగర్ గా మాత్రమే కాకుండా యాంకర్ గా, హోస్ట్ గా చాలా చేసేస్తున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి యాంకరింగ్ కానీ? అండ్ ఏమైనా మూవీ ప్రమోషన్స్ కి కూడా మీ ఇంటర్వ్యూ లేని మూవీ ప్రమోషన్ అవ్వట్లేదు. సో ప్రమోషన్స్ వైజ్ బాగుందా, మీకు సింగింగ్ వైజ్ బాగుందా? అన్నీ బాగానే ఉంటాయండి. యాజ్ లాంగ్ యాజ్ కెరియర్ బాగా నడుస్తున్నంత రోజులు అన్నీ బాగానే ఉంటాయి.